ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ న్యూ సిలబస్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1B నేర్చుకుందామా. ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎక్సర్సైజ్ 1B, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది నల్ సెట్. ఫస్ట్ వన్ చూడండి, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ ప్లేస్లో ఏముండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి. ఆడ్ నెంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయా? కావు కదా. ఇది ఏమైద్ది, ఎంటీ సెట్ అవుద్ది. సెకండ్ వన్ చూడండి మా, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏముంది మా, మనకి 2 ఉంది కదా. అంటే మనకు సెట్లో ఏమీ లేకపోతే ఎలిమెంటు దాన్ని నల్ సెట్ అంటాం. కానీ ఇక్కడ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది నాట్ నల్ సెట్. ఓకేనా, ఇది నల్ సెట్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7. చూడండి ఒకసారి, 5, 6, 7, 8 ఇలా ఉందనుకోండి. ఇక్కడ మన కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ లెస్ దాన్ 5, 5 లోపల ఉండేటివి. ఎక్స్ గ్రేటర్ దాన్ 7, 7 కన్నా పెద్దది. ఈ రెండిటికి ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసే విధంగా ఏమి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇదేమైద్ది, ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సెట్ ఆఫ్ ఆల్ y such that y is a point కామన్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటమ్మా, ఇలా కదా ఉంటాయి. వీటికి కామన్ పాయింట్ ఉందా? ప్యారలల్ లైన్స్ డస్ నాట్ మీట్ అట్ ఎనీ పాయింట్. కాబట్టి ఇదేమైంది, ఎంటీ సెట్ అవుతుంది. సెకండ్ రోమన్ చూడండి మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఫస్ట్ వన్, ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. ఇయర్లో మంత్స్ ఏంటి మా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవన్నీ కౌంట్ చేయొచ్చు కదా. దీన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. కౌంటబుల్ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇక్కడ మనకు లాస్ట్ ఎలిమెంట్ అనేది తెలియదు కాబట్టి ఇదేమైంది, ఇన్ఫైనైట్. ఇది అన్కౌంటబుల్, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. థర్డ్ వన్, సెట్ ఆఫ్ ఆల్ 1, 2, 3 అండ్ సో ఆన్ 99, 100. మనకు లాస్ట్ వాల్యూ ఎంతమా, 100. మనం దీన్ని కౌంట్ చేయగలుగుతామా? ఈ సెట్ లోపల ఎలిమెంట్స్ని ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పగలుగుతాం కాబట్టి ఇదేమైద్ది, ఫైనైట్ సెట్ అయింది. ఫైనైట్ సెట్. ఫోర్త్ వన్, ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. 100 పైన ఉండే పాజిటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి, 101, 102, 103 అండ్ సో ఆన్. ఇవి కూడా కౌంట్ చేయలేము కాబట్టి ఇదేమైద్ది, అన్కౌంటబుల్ సెట్ ఏమైద్ది, ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ సెట్. ఫిఫ్త్ వన్, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99. 99 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ అంటే మనం కౌంట్ చేసి చెప్పగలమా, చెప్పలేమా? చెప్పగలము. 99 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి. ఇది కూడా ఏమైద్ది, 2, 3, 5, 7 అండ్ సో ఆన్. 99 లోపల లాస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 97. ఇవి కౌంట్ చేసి చెప్పగలం కాబట్టి ఇదేమైద్ది, ఫైనైట్ సెట్ అయ్యిద్ది. థర్డ్ వన్ చూడండి మా, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఫస్ట్ వన్, ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా మనం ఎన్ని ప్యారలల్ లైన్స్ గీయచ్చుమా? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. ఎన్ని లైన్స్ గీయచ్చు, ఇలా గీసుకుంటూ పోవచ్చు, ఇన్ఫైనైట్ గీయచ్చు. కాబట్టి ఇది ఏమైద్ది, ఇన్ఫైనైట్ సెట్ అవుద్ది. నెక్స్ట్
సెకండ్ వన్ చూడండి, ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇది కౌంటబుల్ సెట్ కనుక ఇదేమైందిమా ఫైనైట్ సెట్ అవుతుంది. థర్డ్ వన్, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. 5 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి? 5, 10, 15, 20, 25 అండ్ సో ఆన్. అంటే ఇదేంటి, ఈ సెట్లో ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయలేం కదా, కాబట్టి ఇదేమైద్దిమా ఇన్ఫైనైట్ అవుతుంది. ఫోర్త్ వన్, ద సెట్ ఆఫ్ అనిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఇన్ని జంతువులు నివసిస్తున్నాయి అని మనం ఎస్టిమేట్ చేసి చెప్పచ్చు కదా, కాబట్టి ఇదేమైద్దిమా ఫైనైట్ సెట్ అవుతుందమ్మా. ఫిఫ్త్ వన్, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజన్. ఆరిజన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్స్ ఎన్ని గీయచ్చు? ఇన్ఫైనైట్ గీయచ్చు, కాబట్టి ఇదేమైద్ది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఈక్వల్ సెట్ అంటే ఏంటిమా? 2 సెట్లలోని ఎలిమెంట్స్ సేమ్గా ఉండాలి, దాన్ని ఏమంటామంటే ఈక్వల్ సెట్ అంటాం కదా. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, ఏ ఈక్వల్ టు ఇచ్చారు, బి ఈక్వల్ టు ఇచ్చారు. ఏలోని ఎలిమెంట్స్ ఏ, బిలో కూడా ఏ ఉందా? బి ఉంది, బి ఉంది, సి ఉంది, సి ఉంది, డి ఉంది, డి ఉంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయా? ఎస్, ఏ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఇచ్చారమ్మా, వీటిని కంపేర్ చేయండి. 4, 4, 8, 8, 12, ఇటు 12 లేదు కదా, కాబట్టి ఇవి ఈక్వల్ సెట్లు అవుతాయా? కావు కదా. ఏ నాట్ ఈక్వల్ టు బి. థర్డ్ వన్, ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. బి ఈక్వల్ టు ఎక్స్ such that x is a positive even integer and x less than or equal to 10. 10 లోపల ఉన్న ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటిమా? బి ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు? 2, 4, 6, 8, 10. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఈక్వల్ అవుతాయా? చూడండి, 2, 4, 6, 8, 10 ఉన్నది కదా. ఎస్, ఈ రెండు ఈక్వల్ సెట్ అవుతాయి. ఏ ఈక్వల్ టు బి. ఫోర్త్ వన్, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. 10 యొక్క మల్టిపుల్స్ ఏంటిమా? 10, 20, 30 అండ్ సో ఆన్. ఈ రెండింటిని కంపేర్ చేయండి మా, ఏమైంది? 10, 20, 30, మరి 15, 25 లేదు కదా, కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయా? కావు. ఏ నాట్ ఈక్వల్ టు బి. ఫిఫ్త్ వన్ చూడండి మా, ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్, గివ్ రీజన్ అన్నారు. ఫస్ట్ వన్, ఏ ఈక్వల్ టు 2, 3, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ x² + 5x + 6 ఈక్వల్ టు 0. దీన్ని ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమైంది? ఏని సిని మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 3s are 6, మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే ఏం రావాలి? 5 రావాలి. 2 + 3 ఎంత? 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు x², ఈ 5xని 2x + 3xగా రాసుకోవచ్చు, +6. ఈ 2 టర్మ్స్లో నుంచి xని కామన్ తీయండి, రిమైనింగ్ 2 టర్మ్స్లో నుంచి 3ని కామన్ తీయండి. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి x + 2ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? x + 3 మిగులుతుంది. ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేయండి మా. x + 2 = 0, x = -2, x + 3 = 0, x = -3. ఇప్పుడు చూడండి, బి సెట్ ఏమైంది? -2, -3, -3. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయా? చూడండి, ఏలో ఎలిమెంట్స్ 2, 3 ఉంటే బిలో ఎలిమెంట్స్ -2, -3 ఉన్నాయి. ఈ రెండు ఎలిమెంట్స్ డిఫరెంట్, రెండు సెట్లలోని ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్లు కావు. సెకండ్ వన్ చూడండి మా, ఏ ఇచ్చాడు, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. పి ఈక్వల్ టు వై సచ్ దట్ వై ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ వోల్ఫ్. దీన్ని రోస్టర్ ఫామ్లో రాస్తే ఏమైంది? ఏ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి, 2 ఎల్లు ఉన్నాయి, రాసేటప్పుడు ఒక్కటే రాయాలి, FOLW. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? బి ఈక్వల్ టు
ఓ ఎల్ ఎఫ్. ఈ రెండింటిని గమనించండి. ఏ సెట్లో ఎఫ్ ఉంది, బి సెట్లో ఎఫ్ ఉంది. ఓ ఎల్ ఎల్ డబ్ల్యూ. ఈ రెండు ఈక్వల్ అవుతాయా? ఎస్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు? బోత్ సెట్స్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఏ ఈక్వల్ టు బి. సిక్స్త్ వన్, ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్లు. ఇచ్చిన వాటిల్లో ఏవి ఈక్వల్ సెట్లు అవుతాయో చూద్దాం. ఏ 2 4 8 12. ఏకి ఏది ఈక్వల్ అవుతుందో చెక్ చేయండి. 2 4 8 లేదు, బి కాదు. నెక్స్ట్ సి కాదు. ఇలా చెక్ చేసుకోండి మా అన్ని సెట్లని. బి చూడండి 1 2 3 4. డి కూడా చూడండి 1 2 3 4. బి ఈక్వల్ టు డి అవుతుంది కదా. బి ఈక్వల్ టు డి. నెక్స్ట్ -1, 1 1, -1. ఈ ఈక్వల్ టు జి అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.